ఇప్పుడు చూడాలి. చైనాలో కొత్త వైరస్ కలకలం, హెచ్ఎంపివి విజృంభణ, ఆసుపత్రులకు జనం అని చెప్తూ ఉన్నారు. సంద్రంలో సాహసయాత్ర, ఇట్లాంటి వార్తలు ఇస్తూ ఉన్నప్పుడు చైనాలో కొత్త వైరస్ లాంటి వార్తలు మొదటి పేజీలో, దాదాపు అన్ని పత్రికలు మొదటి పేజీల్లో ఇచ్చినాయి. మొదటి పేజీల్లో ఇచ్చినప్పుడు ప్రజలు ఆందోళన చెందకుండా దాని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి, పర్యవసానాలు ఎట్లా ఉండబోతున్నాయి, దీని బారిన పడకుండా ఉండడానికి ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి వీటిని అరికట్టడానికి కానీ వీటిని నిరోధించడానికి కానీ, అట్లాంటివి కూడా రావాలి. రాకుండా కేవలం భయం గొలిపే విధంగా ఆసుపత్రుల్లో కిటకిటలాడుతూ జనం, అట్లాగే ఇది విజృంభిస్తూ ఉన్నదని ఒక భయం కలిగించే విధంగా వార్తలు రాసి వదిలేయడం అనేది పత్రికల బాధ్యత కాదు. తప్పనిసరిగా పత్రికలు ఇట్లాంటి వార్త రాస్తూ ఉన్నప్పుడు కొంత లెగ్ వర్క్ చేసి, కొంత హోంవర్క్ చేసి, మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నది, దీన్ని అరికట్టడానికి, దీన్ని మన దేశంలోకి రాకుండా చూడడానికి ఏం చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం, అట్లాగే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలుగా మనం ఎట్లా జాగ్రత్తగా ఉండాలి. కరోనా సమయంలో కూడా నిజానికి కరోనా అనేది దొంగ దెబ్బ కొట్టినట్టు కొట్టింది, చీకటి దెబ్బ కొట్టినట్టు కొట్టింది ప్రజల్ని. చాలా రోజుల వరకు ప్రముఖ వైద్యులకే అసలు కరోనాను ఎట్లా హ్యాండిల్ చేయాలి, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎటువంటి మందులు వాడాలి అనేది తెలుసుకోవడానికి టైం పట్టింది. ఆ టైంలోగా చాలా మనం నష్టపోయినాం, మానవ నష్టం జరిగింది, ఎంతోమంది చనిపోవడం చూసినాం మనం. అట్లా కాకుండా పత్రికలు కూడా వాటి వంతు పాత్ర తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. తెలుసుకోవాలి, ప్రభుత్వాలతో మాట్లాడాలి. ఇట్లాంటివి రాగానే జనాన్ని భయపెట్టడం మాత్రమే కాకుండా జనం జాగ్రత్తగా ఉండడానికి, జనం భద్రంగా ఉండడానికి ఏం చేయాలో కూడా ఆలోచించాలి.